రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఏపీ రాజకీయాలు ఒక ఎత్తైతే ఏపీని ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పాలన చేసిన, అలాగే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద భారాన్ని మోస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పిఏ ఈ రోజు ఈడీ కేసులోన చిక్కుకోవడంతో ఇప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డిగా ఉచ్చు మొత్తం బిగిసే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. అయితే ఒకప్పుడు నేను తప్పించుకోవచ్చు లేదా నేను ఇందులో లేను అని అనుకున్నా కూడా, బట్ ఇప్పుడు మాత్రము అసలు విషయాలన్నీ కూడా ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే కేసుల మీద కేసులు ఆయనకి చుట్టుముట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఒకసారి మనం మాట్లాడదాం దానికి సంబంధించి. అసలు ఈడీ ఎన్ని రోజుల సోదాలు నిర్వహించింది, అలాగే పిఏకి సంబంధించి అక్కడ ఏమేమి దొరికినాయి, అందులోన జగన్ కి సంబంధించిన ప్రూఫ్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ అది ఒక్కటే మాత్రమే విపక్షంగా ఉంది. సో మరి ఎలా ఫేస్ చేయబోతుంది, నెక్స్ట్ ఎన్నికల పరిస్థితి ఏంటి, నిజంగానే జగన్ జైలుకి వెళ్తారా? సో ఇవన్నీ కూడా చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ గా ఉన్నాయి. ఇది మనం మాట్లాడదాం. మనతో పాటు ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, జగన్ విషయానికి వస్తే మనము సో అసలు బెయిల్ మీద ఆయన ఎన్నాళ్ళు ఉన్నాడు అనేది ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ చర్చిస్తున్నారు. అసలు బెయిల్ మీద ఎలా వదిలేరు అని చెప్పేసి. సో కొంత సపోర్ట్ ఉన్నది సెంట్రల్ నుంచి అని అనుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు కొత్తగా మాత్రము ఈ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో ఇది మాత్రము చాలా టైట్ గానే బిగుసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి, ఈ కేసులో మాత్రం తప్పించుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే పిఏకి సంబంధించిన డీటెయిల్స్ ఏం బయటకు వచ్చాయి, అసలు పిఏ నుంచి ఏమేమి లీక్స్ జగన్ బయటకు వచ్చినాయి, ఖచ్చితంగా జగన్ భవిష్యత్తులోన పూచలు లెక్క పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. మీరేమంటారు? అంటే ఈ సిండికేట్ ఏదైతే ఉందో లిక్కర్ సిండికేట్ ని జగన్ తరఫున మేనేజ్ చేసింది ఇతనే కదా, మొత్తం లావాదేవీలు నడిపిందే ఎవరు, నాగేశ్వర రెడ్డి. సో ఇవాళ మీకు అతని ఇంట్లో అన్ని డాక్యుమెంట్స్ దొరికాయి వీళ్ళకి, డిజిటల్ పరంగా కావచ్చు, ఫైల్స్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా దొరికాయి వీళ్ళకి. మేడం ఒక చిన్నది, ఒకవేళ నిజంగానే ఆయన చెయ్యాలి అని అనుకుంటే డాక్యుమెంట్స్ ఎట్లా ఉంచుకున్నారు? అంటే వీళ్ళకి ముందే ప్లాన్స్ ఉంటాయి కదా. ఎంత ప్లాన్స్ ఉన్నా మీకు లెక్కలు లేకుండా ఎట్లాగండి? ఇప్పుడు మీరు ఏమన్నా ₹1 ₹2 ఏదన్నా అంటే ఓ 1,00,000 10 లక్షలు లేకపోతే 1 కోట, మీరు ఎంత స్కామ్ చేశారు? 3,600 కోట్లు ఓన్లీ ముడుపులు. అసలు ఎంత దాచిపెట్టే 250 ఏమంటారు కిలోలు బంగారం, ప్లస్ మధ్యలో ఎవరెవరు ఎంతెంత తిన్నారు. ఇప్పుడు ఇది లిక్కర్ స్కామ్ అనేది మీకు ఎట్లా ఉందంటే, మీకు ఒక ఇది ఉంటుంది కదా, ఏమంటారు వంశవృక్షం లాగా, ఇట్లా పైన మొదలయ్యి కింద వరకు ఎవరెవరికి వేళ్ళు ఉంది అది. సో ఎక్కడ రాసుకోకపోతే వాడి బుర్రకి అన్న పని చేస్తుందా? ఇప్పుడు మీరు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, నేను ఎంత ఇవ్వాలి, అతను ఎంత ఇవ్వాలి, ఇంకోళ్ళు ఎంత ఇవ్వాలి, ఇది అసలు ఇంపాసిబుల్ కదా. దే హ్యావ్ టు హ్యావ్ మిగతా అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇంకొక అతి తెలివి ఏం చేశారంటే, ఇప్పుడు మొత్తం డిస్టిలరీస్ బ్రూవరీస్ అంతా కూడా వీళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు వాళ్ళని బెదిరించి. కానీ అవన్నీ కంపెనీలు వాళ్ళ పేరునే ఉన్నాయి, డబ్బులు మాత్రం వీళ్ళు తీసుకున్నారంటే మా పీకకి చుట్టుకోదు అనే ఒక ధైర్యంలో. ఇంకొక విషయం ఏమైంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఇదేంటి 2 years వెన్నుపోటు వారోత్సవాలు. వెన్నుపోటు ఎవరు పొడిచారు ప్రజల్ని? జగన్మోహన్ రెడ్డి కదా. లిక్కర్ స్కామ్ తో పొడిచాడు. తర్వాత అదేంటి సంపూర్ణ మద్య నిషేధం అని సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా 2024 ఎన్నికలకు ఓట్లు అడిగాడు కదా, ఏ మొహం పెట్టుకుని అడిగాడు? అది కదా పెద్ద వెన్నుపోటు. ఇవాళ రివర్స్ లో వెన్నుపోటుని ఎవరు అనాలి? కూటమి అనాలి, ప్రజలు అనాలి. సో ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇతను వెన్నుపోటు వారోత్సవాలు చేస్తున్నారు. కానీ అసలు జరుగుతున్నది ఇది. ఇవాళ సజ్జల పేరు వచ్చింది, సజ్జలకు కూడా ఈడీ నోటీసులు వెళ్తాయని తెలిసింది. ఇప్పుడు ఈ నాగేశ్వర రెడ్డిని విచారిస్తున్నారు, మొత్తం ఫైల్స్ అన్ని దొరికాయి. మొత్తం అసలు అతను పొలిటికల్ ఏంటంటారు అసిస్టెంట్ తప్ప పర్సనల్ అసిస్టెంట్ కాదని సాక్షి రాస్తుంది. ఏ అసిస్టెంట్ అయినా అసిస్టెంటే కదా. మీరు పేర్లు మార్చినా లావాదేవీలు చేసింది అతనే కదా. ఇవాళ నాగేశ్వర రెడ్డి పరిస్థితి అది. నాగేశ్వర రెడ్డి నోరు విప్పాడా లేదా, విప్పితే జగన్ పేరు చెప్పాడా లేదా, ఇక్కడ ఇది తేలాలి. ఎందుకంటే ఒక పర్సనల్ అసిస్టెంటో ఒక పొలిటికల్ అసిస్టెంటో 1,100 కోట్లు సంపాదించుకుంటాడా? ఆఫ్టర్ ఆల్ ఒక 15,000 జీతమో 40,000 జీతమో ఉండేవాడు. ₹1,00,000 జీతం, 1,00,000 వేసుకోండి పని, అయినా 1,100 కోట్లు 5 ఏళ్లలో మీరు సంపాదిస్తారా? అది మాట్లాడమనండి సాక్షిని.
ప్రతిదానికి ఎవడైనా దొరకగానే మాకు సంబంధం లేదు, అవును మా వాడు కాదు. అవును. మరి నిన్న లేదంటే వరకు మీ అసలు వాడు మనిషి ఎలా అయ్యాడు? మనిషే ఉంటాడు, నెక్స్ట్ డే Next రైల్వే day ట్రాక్ అంతే. పక్కన ఏ నుయ్యి పక్కన అంతే ఉంటాడు. ఉంటారు. ఉమ్, ఏంటది? కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడండి. అంతిమ లబ్ధిదారుడు ఆయనే అనేది తెలిసింది, ఎప్పుడో తెలిసింది, మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము. కానీ ఎవిడెన్స్లతో పట్టుకోవడానికి సిట్టు వెయిట్ చేస్తోంది. ఉమ్, సిట్టు ఎలా వెళ్తోందంటే అసలు ఎవరు ఊహించిన విధంగా అనూహ్యంగా వాళ్ళు ఉమ్, కేసుని మలుపులు తిప్పుతున్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళిన తాడేపల్లిలో తప్పు చేయలేదు అనుకోండి, తాడేపల్లి గేట్లు తెరిచి పెట్టమనండి హ్యాపీగా. అవును. రండి, అడగండి, నేను చెప్తాను, నేను తప్పు చేయలేదు అన్నది. లేదు తలుపులు మూసుకుని దాక్కున్నా కూడా మీ దగ్గరకు వచ్చి విచారిస్తారు, ఉమ్, అవసరమైతే అరెస్ట్ చేస్తారు. ఉమ్. రైట్, మొత్తానికి అయితే ఇప్పుడు మాత్రం ఇంక ఇది చాలా సీరియస్ గానే Of course వెళ్తోంది ఇది- కేసు. ఎందుకంటే మనం ఇంకొకటి ఎన్ని కేసులు తెలుసా? చూసి- ఇప్పుడు ఏమంటున్నాడంటే 16 అప్పుడు నెలలు. జైలుకి వెళ్ళి 16 నెలలు నేను ఉండి వచ్చి నేను ముఖ్యమంత్రిని అయ్యాను, ఇది కూడా మనకి మంచిదే, మన వాళ్ళు అరెస్ట్లు అవనివ్వండి, అది కూడా మనకి మంచిదైతే నన్ను కూడా అరెస్ట్ చేసుకున్నా పర్వాలేదు, నేను బయటకు వచ్చి ప్రజల్లోకి వస్తానంటున్నాడు. తప్పులేదు కాదు, 2050లో అది కాదు. ఇక్కడ ఏంటంటే అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాలేదు, నువ్వేం తిన్నావు అనేది తెలియదు. అది వేరే విషయం, నువ్వు అఫీషియల్ గా తినలేదు. అవును. ఇప్పుడు అఫీషియల్ గా నువ్వు ఎవిడెన్స్ వచ్చాక ఇలాగ మద్యం స్కామ్ చేసావన్నాక ప్రజలు నిన్ను మామూలుగా కొడతారా? అవును. నువ్వు ప్రజల్లోకి వెళ్తే నీ జైలు నుంచి వచ్చాను మీకోసం వెళ్ళానంటావా, ఉమ్. కూటమి మమ్మల్ని జైల్లో వేసిందంటావా? నువ్వు తప్పు చేస్తే వేసావని ప్రజలు వాళ్ళు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అవును. రైట్ మేడం, థ్యాంక్ యూ.